చర్యలు చేయాలి, ఇలాంటివే చేయాలి అనుకుంటే ఎలక్షన్ల ముందు ఎందుకు చేస్తాం? నిజంగానే చేయాలి అనుకుంటే చేయాలన్న ఉద్దేశం కానీ, చేయాల్సిన అవసరం కానీ, మరి మాకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్న మాకు సమన్వయకర్తగా మాకు కానీ, మరి అలానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా గౌరవనీయ ప్రీతమ నేత గారు అయిన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేనిదని మీ లాభాపేక్ష కోసం, మీ యొక్క లబ్ధి కోసం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రజలకు ఏది తెలియదని మీరు అనుకోవద్దు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఇన్ని సంవత్సరాలు మీ యొక్క ఫేక్ టర్న్ ఓవర్లు, మీ యొక్క సంబంధించిన కంపెనీలకు సంబంధించిన మరి లోన్లు, మరి లేకపోతే మీరు తీసుకున్న మరి లంచాల రూపంలో మరి కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నదాన్ని గ్రహించి ప్రతి ఒక్కటి కూడా దర్యాప్తు సంస్థలకు తెలిసి వారందరూ చేసిన దర్యాప్తులు మీకు ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వంలో సిసిఐ కుంభకోణం కూడా మీ మెడకి చుట్టుకొని ఉంది. మరి అలాగే మరి అగ్రిగోల్డ్ భూములు వాటికి సంబంధించి కూడా మీ మెడకు చుట్టుకొని ఉంది. డైరెక్ట్గా మీ కుటుంబ సభ్యుల పేరే ఆయా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో లీగల్గా ఉండగా మీరు ఇన్ని బుకాయింపులు చేస్తే మరి మీరు చేసిన ప్రతి తప్పు మరి వైట్ కాలర్గా అయిపోతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు వైట్ కాలర్ కాదు, వైట్ కాలర్గా మీరు ఉండే క్రిమినల్. మీరు 100% నేను చెప్తా ఉన్నా. ప్రత్తిపాటి పుల్లారావు గారికి, వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన మీడియాకి, వారి పార్టీ నాయకులకి మీరు ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని, మా పార్టీని ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కానీ ప్రశ్నించే అర్హత, హక్కు మీకు లేవు. మీరు చేసిన హత్యలే కానివ్వండి, చేయించిన హత్యలే కానివ్వండి, మరి లేకపోతే అలాగే మీరు చేసిన ఈ కుంభకోణాలే కానివ్వండి, ప్రతి ఒక్కటి వాటంతటా అవే మరి పాపం పండింది, అవైతే బయటపడతాయి అన్నట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీ పాపం పండింది. ఈ ఎన్నికల్లో మీరు జనసేనను అడ్డం పెట్టుకొని మేము గెలుద్దాం అనుకుంటే, లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకుంటే ఏది చల్లదు. ఖచ్చితంగా ఆ దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూసి ఇక మీ పార్టీకి చరమగీతం పాడారు. మీరు ఎన్ని తప్పులు చేస్తుంటే ఈరోజు ఖచ్చితంగా మేము అసలు ఎక్కడ కూడా పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ, మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి మీరు అరెస్టులు పాలవుతా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రత్తిపాటి పుల్లారావు గారు. మీరు ఇకపైన ఇలాంటి కల్లబొల్లి ప్రెస్ మీట్లలోనూ లేకపోతే జనాన్ని దారి మళ్లించాలని మీ పార్టీ నేతలు చేసే హడావుడిని చూసి ఎవరిక్కడ భయపడేది లేదు. మీరు కాస్త అంత ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కటి చేసిన తప్పులకి మరి ఎవరెవరినైతే మీరు ఇంకా డబ్బులు తీసుకొని బెదిరించి మీ ప్రభుత్వ హయాంలో అవన్నీ సరిదిద్దుకొని మీకు మీరుగా మారడమే తప్ప మిమ్మల్ని శిక్షించేది ఖచ్చితంగా భగవంతుడే. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా చేయాలి, నిజంగా అధికార దుర్వినియోగం చేయాలనుకుంటే నువ్వు ఈ రోజు అరెస్ట్ అయ్యి నిజంగానే 4 సంవత్సరాల క్రితం అయి ఉండేవాడివో లేదో నువ్వు తెలుసుకో. మరి ఎన్నో కుంభకోణాలు చేసినా, ఎన్ని చేసినా వాటంతటవి మరి చట్టపరంగా వాటి యొక్క పూర్తి స్థాయిలో వాటి యొక్క విచారణ జరిగి వాటి పరంగానే అవి వస్తా ఉన్నాయి రిజల్ట్స్ అన్ని కూడా. ఈ రోజున ఈ యొక్క 16 కోట్ల పైచిలకు మీరు కట్టాల్సిన పన్ను ఏదైతే ఉందో మరి వాటికి సంబంధించి, మిగతా వాటికి సంబంధించి మీరు ఆ లెక్కలు మీరు ఆ డిపార్ట్మెంట్కి సహకరించి మీరు చూసుకోవాలి తప్ప వాటిని తిరిగి తీసుకొచ్చి మా పార్టీకి, మా పార్టీ అధినేతకు చుట్టితే ఎటువంటి పరిలోనూ ఎటువంటి ఇదిలో మేము మాత్రం ఎటువంటి ప్రసక్తే లేదు ఊరుకునేది. మీకు సభాముఖంగా, ఇక్కడ పత్రికా ముఖంగా, అలానే మీడియా ముఖంగా మీకు అందరికీ కూడా మీ పార్టీకి, మీ వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి కార్యాచరణను, ర్యాలీలు పెట్టుకోవడాలు, మరి పట్టణంలోని ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే ఆలోచనలు చేయడానికి కూడా ఎవరు కూడా ఇక్కడ చూస్తా ఊరుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా పోరాటం చేస్తామని చెప్తూ ఈరోజు ఈ పత్రిక ముఖంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున సమన్వయకర్తగా మీకు ఈ పాయింట్లన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. పోయిన గవర్నమెంట్లో 2014 నుండి 19 వరకు ఆయన ఏదైతే మరి మంత్రిగా ఉన్న సమయంలో దాదాపుగా మరి 5 శాఖలకి మంత్రిగా చేసి మరి ఆ రోజున ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన సంపాదించుకున్న మరి ఏదైతే మరి నల్ల డబ్బు ఉందో, ఏదైతే ఏ పని చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వంలో
మరి ఆయన కనుసన్నల్లోనే ఏదైతే నడిచిందో వీటన్నింటినీ కూడా మరి ఆ డబ్బుని మరి దారి మళ్లించి ఎలాగైతే మళ్ళీ దానిని ఆ నల్ల డబ్బుని మరి చాలా క్లియర్గా మళ్ళీ మనం ఎలాగైతే తెచ్చుకోవాలి, మన డబ్బుని మనం వైట్ చేసుకొని మనం ఎలాగైతే మనం వీటన్నిటి ద్వారా మనం మళ్ళీ లబ్ధి పొందాలి రాబో రోజుల్లో అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజుల్లోనే మరి ఎన్నో కంపెనీలను ఆయన వారి బంధువుల పేరు మీద మరి వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన కంపెనీల నుండి మరి బోగస్గా వాళ్ళు తయారు చేసి మరి ఏదైతే టర్న్ ఓవర్లు కానివ్వండి, వాటిపై రైజ్ చేసిన మరి ఇన్వాయిస్ బిల్స్ కానివ్వండి, మరి వాటిపై రైజ్ చేసిన జిఎస్టీ కానివ్వండి, వీటన్నింటినీ కూడా మరి ఆ రోజున అవెక్సా కార్పొరేషన్ హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది. దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానవపురం ప్రాంతాల్లో పెట్టుకున్నారు. మరి ఎలానే కాకుండా ఇతరితర ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు. వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతంలో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి ప్రతిపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధిత కంపెనీలు పనిచేసి ఉన్నాయి. ఈ పనిచేస్తున్న వాటిల్లో పని చేశాము అన్నట్లుగా చూపించారని, ఈ చూపించిన వాటిని బిల్స్ రైజ్ చేసి మరి ఇన్పుట్ జిఎస్టీని కూడా తిరిగి పొందడం, మరి బోగస్ ఏదైతే ఫేక్ టర్న్ ఓవర్లతో ఫేక్ జిఎస్టీ బిల్స్తో వీరు చేశారో వీటన్నిటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జిఎస్టీ సంబంధించి ఏదైతే మరి సెక్షన్ ఉందో మరి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ సెంట్రల్ జిఎస్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిపై మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన టోటల్ డేటాను కలెక్ట్ చేసి కేసుని ఫైల్ చేయడం, ఆ కేసుని ఫైల్ చేసి కూడా 2-3 సంవత్సరాల క్రితం అవడం, మరి ఆ రోజు నుండి వాటన్నిటి మీద వాళ్ళు చేసుకున్న దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏదైతే మరి ఈరోజు కనుగొన్నట్లుగా మరి దాదాపుగా 16 కోట్ల రూపాయల పైచీలకు జిఎస్టీ డబ్బులను ఎగవేయడం జరిగిందని దానికి సంబంధించి అరెస్టు చేయడం జరిగింది. అంతేగాని గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు మరి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దిష్టి బొమ్మని దగ్రహం చేశారు. మరి అలాగే వాళ్ళు ర్యాలీలు నిర్వహించుకొని మేము పతివ్రతలను చూపించుకున్నారు. మరి వీటిల్లో అసలు మరి ఇబ్బంది పెట్టాలి, నిజంగా ఇవే చేయాలి అని అనుకుంటే మరి ఎన్నికల ముందు వాళ్ళకి ఏమైనా సింపతి అయితే అనుకున్న పని మేము ఎందుకు చేస్తాం? కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ కానివ్వండి, డిఆర్ఐకి కానివ్వండి అప్పచెప్పిన తర్వాత వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో ఇతను ఫ్రాడ్ చేశాడు, ఇతని కనుసండల్లోనే కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుకొని ఆ కంపెనీలు ఆ వాటిని బ్యాంకుల నుండి లోన్లు తీసుకొని ఆ లోన్ల డబ్బు కానివ్వండి, మరి ఇక్కడ ఫేక్ ఇన్వాయిస్లు రైజ్ చేయడం కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఇక్కడ నుండి పూర్తిగా దారి మళ్లించి ఏదైతే చేశారో అదంతా కూడా మరి డిఆర్ఐ కానివ్వండి వీరందరూ కూడా దర్యాప్తులో ఈడీ కానివ్వండి తెలిసి వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి విజయవాడ పరిధిలోని కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రాంతంలో మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చివరగా వాళ్ళకున్న పూర్తి ఆధారాలతో వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేగా